హాయ్ అండి, నమస్తే. నేను మీ దుర్గానండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే దొండకాయ పచ్చడి అండి. దొండకాయ పచ్చడి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమంటే, ఇందులో ఇప్పుడు పచ్చిమిరపకాయలు దొండకాయలు కలిపి వేపేస్తున్నానండి నేను. ఇందులోకి ఆల్రెడీ నేను చింతపండు మెత్తగా కొంచెం వాటర్ పోసి నానబెట్టుకున్నానండి ముందు. ఈలోపు ఈ దొండకాయలు పచ్చిమిర్చి అనేది వేగుతున్నాయి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమంటేనండి, మనకి చింతపండు రెడీగా పెట్టుకున్నాం కదా మిక్సీ వేసేటప్పుడు అందులో వేసుకోవటానికి. ఎల్లుల్లిపాయలు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండి. లాస్ట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర తాలింపులో లాస్ట్లో వేస్తానండి నేను. ఇప్పుడు తయారు చేసే విధానం మీకు చూపిస్తాను. ఇప్పుడు దొండకాయలు అనేది వేగుతున్నాయి కదండి. ఈ దొండకాయలు వేగిన తర్వాత నేను ఇలా సపరేట్ చేసుకుంటాను అనమాట. ముందు పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, చింతపండు వేసేసి ముందు నలగనిస్తాను. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు ఫ్రై అయిపోవటం జరిగింది. ఇందులో మనం ఏంటంటే, ఇప్పుడు ఇందులో నుంచి నేను పచ్చిమిర్చి, దొండకాయలు సపరేట్ చేసి ముందు పచ్చిమిర్చి అనేది మిక్సీకి వేస్తానండి. ఈ పచ్చిమిర్చిలో ఏగిపోయిన పచ్చిమిర్చిలో ఏమేమి వేస్తున్నానంటే, చింతపండు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, సాల్ట్ కూడా వేసేస్తున్నానండి. ఈ సాల్ట్ కూడా వేసేసి నేను ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేస్తాను. ఈ నలిగిన తర్వాత ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలు వేపుకున్నాయి కదా, ఈ సగం దొండకాయ ముక్కలు ఇందులో వేస్తానండి ఇప్పుడు ఈ మిక్సీలో. ఇప్పుడు ఇందులో కండి ఖాళీ దొండకాయ పచ్చడిలో ఎప్పుడైనా సరే ఓన్లీ దొండకాయ కాకుండా ఇలా 4 వంకాయలు కూడా వేసుకుంటే మనకి పచ్చడి అనేది గుజ్జు రావటం జరుగుతుందన్నమాట. బాగుంటుంది కలుపుకునేటప్పుడు కూడా. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు కూడా ఫ్రై అవుతున్నాయి కదండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత బంద్ చేసి లాస్ట్లో నేను అందులో మిక్సీలో వేసేసి ఒక్క తిప్పి అయితే బంద్ చేస్తానండి. ఈరోజు నేనైతే చేసేది వంకాయ కూర చేస్తున్నానండి. ఈ వంకాయ కూర ఎట్లా వండాలి ఏంటి అనేది నేను లాస్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఇప్పుడైతే మనం ఈరోజు దొండకాయ పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు వంకాయ ముక్కలు ఏగిపోయినాయి, వీటిని కూడా మిక్సీ చేస్తాను. ఇప్పుడు ఈ దొండకాయలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు కలిపి వంకాయలు, పచ్చిమిరపకాయలు మిక్సీ వేసి పెట్టాను కదండి. ఆ మిక్సీ వేసిందే ఇలా తాలింపు వేసుకుని, ముందుగా నేను తాలింపు వేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలో మీకు చూపించాను కదా, ఇలా తాలింపు వేసేసి పెట్టానండి. ఇందులో చూసారా, దొండకాయ పచ్చడిలో ముక్కలుగా తగిలితేనే పచ్చడి అనేది టేస్ట్ వస్తుందండి. వంకాయలు గుజ్జు రావటానికి వేసాను. చూసి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో చెప్పండి.